హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఈ ఎలక్ట్రికల్ వ్యాలీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 15 మినిట్స్ పీవైక్యూ సిరీస్ పార్ట్ 5లో ఉన్నాం. ఈరోజు కూడా మోస్ట్ రిపీటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకునేలా నేర్చుకుందాం. ఓకేనా? ఈ సిరీస్ వల్ల మీకు ఏమో ఉపయోగపడుతుందంటే కాన్సెప్ట్స్ క్లారిటీ వస్తుంది, అలాగే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అలాగే టైం అనేది కూడా సేవింగ్ అవుతుంది. ఓకేనా? ఇందులో ఫిఫ్త్ పార్ట్లో మొదటి క్వశ్చన్లోకి మనం ఈరోజు వెళ్దాం. ఓకే, మొదటి క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. ఏమి ఇచ్చారు? ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ డిపెండ్స్ అపాన్. స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే నథింగ్ బట్ రో. రో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? రో ఎప్పుడూ కూడా మెటీరియల్ ఆ దేంతో తయారైతుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? దీనికి ఎటువంటి డైమెన్షన్స్తో పని ఉండదు. ఇది ఇందులో చూస్తాం రెసిస్టివిటీ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ, దీంట్లో చూస్తాం. ఓకేనా? ఓకే, అందువల్ల దీనికి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్స్ కరెక్ట్ అని డిపెండ్స్ అపాన్ డైమెన్షన్ ఆఫ్ ద కండక్టర్. ఇప్పుడే చెప్పాను, ఇది కాదు. నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ ద కండక్టర్, ఇది. ఓకే, ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కొన్నిసార్లు ఏం అడుగుతాడు? దీని యూనిట్స్ అడుగుతాడు. ఏ విధంగా అడుగుతాడు చూద్దాం. ఇది మనకి వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్న ఒకటే, రెసిస్టివిటీ అన్న ఒకటే. ఓకేనా? దీని యూనిట్స్ మనకి చాలా కన్ఫ్యూజన్. ఏంటి, ఓం పర్ మీటరా ఆర్ ఓం మీటరా అని కన్ఫ్యూజన్. దీన్ని ఇప్పుడు మనం డిరైవ్ చేద్దాం. మనకి తెలిసిన ఫార్ములా ఇదే కదా, ఇది తెలుసా లేదా? ఈ ఫార్ములా తెలుసా లేదా? దీని నుంచి డెరైవ్ చేద్దాం. అంటే ఇప్పుడు రోను ఒక పక్క ఉంచుకొని మిగిలిన ఏని అటు తీసుకెళ్దాం. ఆర్ ఇంటూ ఏ బై ఎల్. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటమ్మా? రెసిస్టెన్స్ యూనిట్స్ వచ్చేటప్పటికి ఓమ్స్, ఏరియా యూనిట్స్ మీటర్ స్క్వేర్ బై లెంత్ అంటే మీటర్. అంటే మీటర్ పోతుంది, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా రోకి ఏమొస్తుందమ్మా? ఓం మీటర్. అందుకే దీని యూనిట్స్ ఏమవుతాయమ్మా? ఓం మీటర్ అవుతాయి. ఓకేనా? ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇందులో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కండక్టర్ డిపెండ్స్ అపాన్ ద అంటే కాంపోజిషన్ ఆఫ్ ద కండక్టర్ మెటీరియల్. ఏ మెటీరియల్ అయితే తయారు చేశారో ఆ మెటీరియల్ యొక్క దాని మీద డిపెండ్ అయి ఉంటుంది రెసిస్టివిటీ. ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క రెసిస్టివిటీ ఆర్ ఒక్కొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫర్ ద గివెన్ సర్క్యూట్ గివెన్ ఇన్ ద ఫిగర్, పవర్ డెలివర్డ్ బై ద 2 volt సోర్స్ ఇస్ గివెన్ బై. ఏంటి అడిగాడు? కింద ఇచ్చిన సర్క్యూట్ కంట 2 volt సోర్స్ ఎంత పవర్ డెలివర్ చేస్తుంది అని అడిగాడు. ఓకేనా? ఇది అంటే ఈ వోల్టేజ్ తెలుసు మనకి, ఈ కరెంట్ తెలిస్తే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ చేస్తే అప్పుడు పవర్ వస్తుంది లేదా, పి ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ ఐ. ఇవి చేస్తే వస్తుంది. కానీ ఇక్కడ ఐ తెలియాలి. అంటే ఇక్కడ ఐ తెలియాలి. ఓకేనా? ఇక్కడ ఐ తెలియాలా వద్దా? ఇక్కడ ఐ తెలియాలి. ఓకేనా? ఈ విధంగా కట్టొచ్చు. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈజీ మెథడ్లో క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఈజీ మెథడ్ అంటే చిన్న లాజిక్ అనేది ఎక్కడొక్కడ దాగి ఉంటుంది, దాన్ని మనం ప్రయత్నించాలి. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఒకసారి సర్క్యూట్ చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఏముంది? ఇది ఐ కట్టాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఏముంది? ఈ వోల్టేజ్ సోర్స్ అని దీనికి అక్రాస్గా ఉంది, మధ్యలో ఏం ఎలిమెంట్ లేదు, ఇదంతా ఒకే నోడ్, అక్రాస్గా ఉంది. ఓకేనా? అక్రాస్గా ఉంది అంటే దీని కరెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చా చేయలేమా? ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటి కరెంట్? ఐ ఈజ్ ఈక్వల్స్ టు, నేను చెప్పిన ట్రయాంగిల్ చెప్పాను కదా, వి ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్. ఇట్లని ఇందులో ఏంటి, మనం ఐ మూయాలి. ఐ మూస్తే వి బై ఆర్ వస్తుంది, అవునా కదా? వి బై ఆర్ వస్తుంది. అంటే వి బై ఆర్ అంటే వి బై ఆర్ 2/1 అంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 amperes. వచ్చిందా లేదా? అంటే ఇక్కడ కరెంట్ ఎంతమ్మా? 2 amperes వచ్చింది. అలాగే ఈ నోడ్ దగ్గర కేసీఎల్ అప్లై చేస్తే మనకు అప్పుడు ఈ ఐ వస్తుందా రాదా? ఎందుకంటే ఇది తెలుసు. ఓకేనా? కేసీఎల్ ఎలాగ అప్లై చేస్తామమ్మా? అట్ నోడ్ 1, నోడ్ ఏ దగ్గర, అట్ నోడ్ ఏ కేసీఎల్ ఎలాగ అప్లై చేస్తామమ్మా? అట్ నోడ్ ఏ దగ్గర సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. ఇన్కమింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అవుట్ గోయింగ్. ఇది ఆల్జిబ్రిక్ సమ్ అంటే కలపమని. ఓకే, ఇన్కమింగ్ ఏమేమి ఉన్నాయమ్మా? ఐ ఒకటి ఉంది, ఆగండి ఒకసారి. ఇన్కమింగ్ ఏమేమి ఉన్నాయమ్మా? ఐ ఒకటి ఉంది ప్లస్ 1 amperes ఒకటి ఉంది. ఓకేనా?
ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ ఏముందమ్మా 2 ఆంపియర్స్ ఉంది. ఓకే, దెన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 2 మైనస్ 1 ఆంపియర్. 2 మైనస్ 1 ఆంపియర్ అంటే ఎంత అవుతుంది 1 ఆంపియర్ అవుతుంది. ఓకేనా, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 1 ఆంపియర్. ఓకే, అర్థమైందా లేదా? ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆంపియర్ అంటే ఇది ఆటోమేటిక్గా 1 ఆంపియర్ వచ్చింది. ఒకసారి క్వశ్చన్లోకి వెళ్దాం. ఐ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చిందమ్మా 1 ఆంపియర్ వచ్చింది. అంటే ఇప్పుడు వోల్టేజ్ ఎంత ఉంది 2 ఇంటూ 1 అంటే ఎంత 2 వాట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం అడిగాడు పవర్ డెలివర్డ్. డెలివర్డ్ అంటే డెలివర్ చేస్తుంది అంటే సైన్ మనకు కరెక్ట్గానే వచ్చింది అంటే డెలివర్డ్ అంటే 2 వాట్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అర్థమైందా లేదా? పవర్ డెలివర్డ్ ఎంతమ్మా 2 వాట్స్. ఓకేనా, అలాగే దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. ఏ విధంగా? ఇక్కడ నోడల్ అనాలిసిస్ అప్లై చేసి చేయొచ్చు, కానీ మనకి అంత టైం అవసరం లేదు. సింపుల్గా ఆలోచించండి. ఓకేనా, చిన్న ట్రిక్ ఏదో ట్రిక్ దాని ఆ ట్రిక్ మనం కనిపెట్టామంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ ట్రిక్స్ ఎలా వస్తాయి? పీవైక్యూస్ మోర్ పీవైక్యూస్ చేస్తే వస్తుంది. ఓకేనా, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఇవాళ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఐ ఇన్ ద బిలో సర్క్యూట్? కింద ఈ బిలో సర్క్యూట్లో ఇచ్చిన కరెంట్ ఐ ఎంత అని అడిగాడు. ఓకేనా, సారీ అమ్మా, ఇక్కడ వోల్టేజ్ మర్చిపోయాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అంత కొంత తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ వి అనుకోండి, తర్వాత చెప్తాను ఎంత తీసుకోవాలో చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఈ వోల్టేజ్ అంటే ఈ వోల్టేజ్ ఫైండ్ అవుట్ మనకి ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇచ్చాడు అనుకోండి, 20 వోల్ట్స్. ఐ ఎంత ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఐ ఏంటి? ఐ అనేది మనం ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఓకేనా, అంటే దీని అంతటిని ఏం చేయాలమ్మా రెసిస్టెన్స్ రిడక్షన్ చేయాలి. అదేనా, రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ రిడక్షన్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీని అంతటినీ కలిపి ఒక రెసిస్టర్ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తే అప్పుడు సింపుల్గా V ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ ఓమ్స్లా అప్లై చేస్తే వచ్చేస్తుందా రాలేదా? అప్పుడు కరెంట్ వచ్చేస్తుందా రాదా? ఐ ఈజ్ ఈక్వల్స్ టు V బై ఆర్. అందుకే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదంతా కలిపి ఒక నెట్వర్క్ కింద కన్వర్ట్ చేద్దాం. అదే ఒక సింగిల్ రెసిస్టర్ కింద కన్వర్ట్ చేద్దాం. ఇంత ఉంది కదా, ఇంత టైం వేస్ట్ చేస్తారని మేము ఏం భయపడకండి. మీకు నిన్నే చెప్పాను ఇది ఎలా ఉంటే బ్రిడ్జ్ లాగా ఉంటే ఒకసారి అలా చేయండి. ఓకే, ఫస్ట్ ఇది ఇలాగా అబ్జర్వ్ చేయండి. ఇలాగా అబ్జర్వ్ చేస్తే ఎలాగుంది? ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. ఇదొకటి ఇదొకటి. ఇవి బ్యాలెన్సా కాదో చూడండి. ఏంటి 3 ohms 6 ohms అంటే 3 into 6 ఈజ్ ఈక్వల్స్ టు 6 into 3 into 6. ఓకే, అంటే సేమ్ అంటే 6 3 18 18. ఓకే, అంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్. బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ అంటే ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ అంటే ఏమవుతుంది? ఇది యొక్క రెసిస్టర్ అనేది ఉన్నా మనం కన్సిడర్ చేయవసరం లేదు, అంటే రిడెండెంట్. ఓకేనా, ఇది రిడెండెంట్. అర్థమైందా లేదా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా? నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు ఈ రెండు రెసిస్టర్లు చూసుకోండి. ఏంటి? ఈ 2 ohms 3 ohms. నెక్స్ట్ ఏంటమ్మా? నెక్స్ట్ 3 ohms 2 ohms అంటే అది కూడా బ్యాలెన్స్ కండిషన్. చూడండి 2 into 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 into 2 అంటే 6 6 అంటే దీనివల్ల బ్యాలెన్స్ కండిషన్ అయింది. బ్యాలెన్స్ కండిషన్ అయితే ఏటవుద్దమ్మా? ఈ 2 ohms కూడా రిడెండెంట్. అర్థమైందా లేదా? ఓకే, అంటే ఈ రెండు రెసిస్టర్లు లేకుండా మనకు నెట్వర్క్ ఉండాలి. ఓకేనా, అంటే ఈ రెండు రెసిస్టర్లు లేవు అనేసుకొని నేను ఇలా చేసుకుంటున్నాను. ఓకేనా, ఈ రెండు రెసిస్టర్లు లేవు. ఓకేనా, లేవు. ఓకేనా, ఇప్పుడు అప్పుడు ఎలా ఉంటుందమ్మా? ఇగో అదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్. ఓకే, నెక్స్ట్ ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్, నెక్స్ట్ ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్. ఓకేనా, ఇట్లాగా 3 ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? 2 ohms. ఇది ఉందా? ఇది 2 ohms వేసుకుంటున్నాను చూడండి, 2 ohms. నెక్స్ట్ ఏంటమ్మా? 2 ohms, 2 ohms. ఓకేనా, ఇది ఎరేజ్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం. ఇదేంటి? 3 ohms 3 ohms 3 ohms 3 ohms. నెక్స్ట్ ఏంటమ్మా? 6 ohms 6 ohms. ఓకే, 6 ohms 6 ohms. ఓకే, ఈ మూడు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ఏ విధంగా చెప్తున్నామమ్మా? ఎందుకంటే ఈ మూడు అన్నాటి దగ్గర ఒకే నోడ్ దగ్గర కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, అన్ని ప్యారలల్లో కనెక్ట్ చేసుకుంటాం.
ఓకే. నెక్స్ట్ ఇదేంటమ్మా, ఇది కూడా ఒక ప్యారలల్ కనెక్ట్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు దీనికి వోల్టేజ్ సోర్స్ అప్లై చేసాం. ఓకేనా. ఇక్కడ కరెంట్ అడిగాడు, అవునా కాదా? ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అప్లై చేశాడు. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయమ్మా, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. అంటే ఈ రెండు సిరీస్లో ఫైండ్ అవుట్ చేస్తే ఎడిషన్ ఎలాగా 4 ohms, ఈ రెండు చేస్తే 6 ohms, ఈ రెండు చేస్తే ఎంతమ్మా 12 ohms. ఓకేనా. ఎప్పుడైనా ఇలా నెంబర్ ఆఫ్ ఇచ్చేటప్పుడు మొత్తం చేసుకున్నట్లయితే ఇలాగైనా చేసుకోవచ్చు. ఫార్ములా ఏంటి, 1 అప్పుడు నెక్స్ట్ ఓకే ఓకే వెయిట్. ఇప్పుడు ఇలాగ వచ్చేటప్పుడు ఏం చేస్తారు, ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఎలాగా అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇలాగ 3 రెసిస్టర్స్. ఓకేనా. 3 రెసిస్టర్స్ ఉన్నాయి. ఏంటి, 4 ohm, 6 ohm, నెక్స్ట్ 12 ohm. ఈ మూడు ప్యారలల్లో ఉన్నాయి, అవునా కాదా? నేను ఓన్లీ రెసిస్టర్ నెట్వర్క్ వేసుకున్నాను. ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇలాగ ఇచ్చేటప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇలాగైనా ఇది సాల్వ్ చేస్తే వస్తుంది, నేను రాదు అనట్లేదు. కాకపోతే టైం టేకెన్ ప్రాసెస్. అందుకే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా 2 days ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. అంటే 2 చేసుకుంటాం. ఇప్పుడు నా స్టైల్ అలాగే ఉంటుంది. ఓకేనా. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఓకేనా. 6 into 12 ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకుంటే 6 into 12 న్యూమరేటర్ మీద ఎడిషన్, డినామినేటర్ మీద న్యూమరేటర్ ప్రోడక్ట్, డినామినేటర్ ఎడిషన్. ఓకేనా. 6 1 0 3 0, 3 1 0 4 0. అంటే ఎంత వచ్చిందమ్మా, దీని నెక్స్ట్ అప్పుడు ఇది ఎలాగా పైది 4 ohms ఉంది, కింద ఎంత అమ్మా 4 ohms. ఓకేనా. 4 ohms. ఈ రెండు ప్యారలల్లో చేస్తే ఎంత, సింపుల్గా రెండు సేమ్ వాల్యూ కాబట్టి బై 2 చేసినా సరిపోద్ది. ఎందుకంటే ఎప్పుడైనా ఎన్ని రెసిస్టర్స్ సేమ్ వాల్యూ ప్యారలల్గా ఉంటే ఎన్ని రెసిస్టర్స్ ఉన్నా బై చేస్తే సరిపోద్ది. అందుకే ఏమవుతుంది 4/2. ఎలాగైనా చేయొచ్చు, లేదు నాకు గుర్తులేదు అంటే తెలుసు కదా, ఈ రెండు ప్యారలల్ ఫార్ములా ఏంటమ్మా, ప్యారలల్ ఫార్ములా ఏంటి, 4 into 4 by 4 plus 4 8, 4 1 0 2 0, 2 1 0 2 0. అంటే ఆన్సర్ 2 ohms వచ్చింది. అర్థమైందా లేదా? ఓకేనా. 2 ohms వచ్చింది. అంటే ఇక్కడ చూద్దాం, అంటే ఈ మొత్తం అంతా ఏమైందమ్మా, ఈ రెసిస్టర్ అంతా కలిపి 2 ohms అయ్యిందనమాట. ఓకే. 2 ohms అయింది. దీన్ని ఇప్పుడు నేను ఇలా మార్చుకుంటాను, 2 ohms. ఓకేనా. 2 ohms. దీనికి వోల్టేజ్ సోర్స్, సారీ ఇక్కడ ఇది మార్చుకోండి అమ్మా, 8 volts తీసుకోండి. ఓకేనా. 8 volts. ఓకే. 8 volts తీసుకోండి. 8 volts తీసుకున్నాం. ఇక్కడ ఐ అడిగాడు, అవునా కాదా? ఇక్కడ ప్లస్ నుంచి వెళ్తుంది, ఏదైనా ఒకటే. ఓకేనా. ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటమ్మా, V/R. 2 ohms అమ్మ ఇది. ఓకేనా. వి ఎంత, 8 volts. ఐ ఈజ్ ఈక్వల్స్ టు V/R. ఆర్ ఎంత, 2 ohms. ఐ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చిందమ్మా, 4 amperes వచ్చింది. వచ్చిందా రాలేదా? వచ్చింది. ఈ ఆప్షన్స్లో ఏమైనా ఉన్నాయా చూడండి, 4 amperes ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 4th క్వశ్చన్ ఏంటి, 3 parallel resistive branches are connected across a DC supply. What will be the ratio of branch currents I1, I2 resistance are in the ratio of R1, R2, R3? ఓకేనా. ఏం అడిగాడు, 3 parallel resistors అంట. అంటే 3 parallel resistors ఉన్నాయి. నేను చెప్తాను చూడండి, అంటే 3 రెసిస్టర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేశాడు ఈ విధంగా. ఓకేనా. ఏం చేశాడు ఇప్పుడు, రెసిస్టర్స్, దీని రెసిస్టర్స్ అనుకుందాం, 3 రెసిస్టర్స్ ప్యారలల్ కనెక్ట్ చేశాడంట. ఓకే. దాని వాల్యూస్ ఎంత, R1, R2, R3. దీని రేషియో ఇచ్చాడు. ఇక్కడ ఏంటి చూడండి, ఇట్లాంటి కండిషన్లో ఏమవుతుందమ్మా, ప్యారలల్ కండిషన్ అంటే మనకు తెలుసు, అంటే ప్రతి దాని దగ్గర అక్రాస్గా ఉన్న వోల్టేజ్ సేమ్గానే ఉంటుంది. అంటే ఇక్కడ ఎంతైతే వోల్టేజ్ ఉందో ఇక్కడ అదే వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ అదే వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ అదే వోల్టేజ్ ఉంటుంది. అంటే మనకు తెలిసింది V ఈజ్ ఈక్వల్స్ టు IR. ఓకేనా. వోల్టేజ్ కాన్స్టెంట్ అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ వోల్టేజ్ కాన్స్టెంట్ అన్నాడు అంటే ఏమవుతుంది, I అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R అవుతుందా, అవ్వదా?
ఓకే. మనకేమి ఇచ్చాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఏమి అడిగాడు? రేషియో ఆఫ్ బ్రాంచ్ కరెంట్స్ అన్నాడు. అంటే ఒక్కొక్క దానికి తీసుకో. I1:, I2:, I3 ఇట్లా తీసుకొని 1/R1 1/R2 1/R3 ఒక్కొక్కటి ఇచ్చాడు లేదా? అందుకే R1 ఏం తీసుకున్నాం? 1/2 1/4 1/6. ఓకేనా? దీన్ని ఏం చేయాలి? సింగిల్ డిజిట్స్ కింద మార్చాలి. అంటే ఓన్లీ న్యూమరేటరే ఉండేటట్టు మార్చాలి. అంటే కింద ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం అట్లా కాకుండా షార్ట్ కట్లో ఎలా కట్టాలో చెప్తుంది చూడు. ఎప్పుడైనా ఎల్సిఎం కట్టేటప్పుడు ఈ మూడాటిల్లో ఉన్న లార్జ్ నెంబర్ తీసుకోండి. లార్జ్ నెంబర్ ఏంటమ్మా? 6. ఎల్సిఎం కట్టడం చెప్తున్నాను చూడండి. ఎల్సిఎంకి 2కి 4కి 6కి ఎలా కట్టాలి? ఇందులో లార్జ్ నెంబర్ ఏంటి? 6. లార్జ్ నెంబర్ 6. 6 2 టేబుల్లో 4 టేబుల్లో వస్తుందా? రాదు. అందుకే నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. 6 2 జర్ ఎంత? 12. అంటే 12 మూడాటిల్లోనే వస్తుంది. ఆబ్వియస్లీ దీని ఎల్సిఎం ఏమవుతుందమ్మా? దీని ఎల్సిఎం ఏమవుతుందమ్మా? ఎల్సిఎం ఏమవుతుంది? 12 అవుతుంది. ఓకేనా? అప్పుడు 12తో ప్రతిదాన్ని ప్రోడక్ట్ చేయండి. అప్పుడు I1:, I2:, I3 వస్తుంది. ఓకేనా? 12తో ప్రోడక్ట్ చేస్తే ఎలాగమ్మా? చూడండి ఒకసారి. 12తో ప్రోడక్ట్ చేస్తే ఎలాగా? ఇంటూ 12 ప్రోడక్ట్ చేస్తే 2 1 0 6 0 4 1 0 3 0 నెక్స్ట్ 6 1 0 2 0 అంటే 6:3:2. అర్థమైందా లేదా? ఈ ఆప్షన్ ఉందా లేదా? ఉంది. ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది. ఓకేనా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా లేదా? ఈజీ అమ్మ, ఈజీ, ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్, 2 wires of same cross-sectional area have equal length. The resistance of the first wire is 3 times of the resistance of the other. What will be the resistivity of the wire? That is law of resistance that has low value of resistance if the other wire is 3 ohms meter. Okay. చూడండి, 2 వైర్స్ ఉన్నాయంట. ఏంటి? సేమ్ క్రాస్ సెక్షనల్ ఏరియా హ్యావ్ ఈక్వల్ లెంత్. అంటే ఫస్ట్ మనకు తెలిసిన ఫార్ములా చేసుకుందాం. 2 వైర్స్ ఉన్నాయి. ఓకేనా? వైర్ 1 వైర్ 2. ఓకేనా? వైర్ 1 ఇది వైర్ 2. ఓకేనా? వైర్ 2. ఓకే. ఫస్ట్ ఏంటమ్మా? క్రాస్ సెక్షనల్ ఏరియా సేమ్ అన్నాడు. ఏ సేమ్, రెండాట్లకి ఏ. నెక్స్ట్ ఏంటమ్మా? అండ్ ఈక్వల్ లెంత్ అంటే ఎల్ కూడా సేమే. ఓకే. నెక్స్ట్ ఏంటమ్మా? ది రెసిస్టెన్స్ ఆఫ్ ఫస్ట్ వైర్ ఈస్ 3 times ద రెసిస్టెన్స్ ఆఫ్ ద అదర్. అంటే ఫస్ట్ వైర్ అంతా రెసిస్టెన్స్ ఆఫ్ ఫస్ట్ వైర్ ఈస్ 3 times ద అదర్ రెసిస్టెన్స్ ఆఫ్ ద అదర్. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ది ఆర్ అంటే ఫస్ట్ ఎంత అవుతుంది? 3 times 3R అవుతుంది. ఓకే. నెక్స్ట్, వాట్ విల్ బి ద రెసిస్టివిటీ ఆఫ్ ఓమ్ వైర్ దట్ హ్యాస్ లో వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే లో వాల్యూ అంటే ఎంత? ఇదే కదా లో వాల్యూ. దీని యొక్క ఏమడిగాడు? రెసిస్టివిటీ, అదే స్పెసిఫిక్ రెసిస్టెన్స్, అదే ఓమ్, అదే రో అనేది అడిగాడు. అర్థమైందా లేదా? ఏం ఇచ్చాడు? ఇంకోటి రెసిస్టివిటీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 3 ohm మీటర్ ఇచ్చాడు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటమ్మా? ఒకటే, R is equals to ρl/A. ఇలా తీసుకోండి. ఇందులో ఏమేమి కాన్స్టెంట్ అమ్మా? అంటే సేమ్ ఏమున్నాయి? ఏరియా, లెంత్. అంటే ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. ఆటోమేటికలీ ఈ రెండు ఎలా ఉంటాయి? ప్రపోర్షనల్ లో ఉంటాయి. అంటే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రో. అదేంటన్నా అట్లా అన్నాం అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఈ రెండు కాన్స్టెంట్ కాబట్టి మనం రిలేషన్ చేసేటప్పుడు, ఓకేనా, R2/R1 is equals to ρ2/ρ1. మనకి ఏం అడిగాడు? అసలు ఏమడిగాడు? ρ2 అడిగాడు. అంటే ఈ ρ1 ఇటు తీసుకొచ్చేయాలి. ఓకేనా? ఇప్పుడు చేస్తాం చూడండి. ρ2 is equals to R2/R1 into ρ1. ఓకేనా? ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలి? చూడండి, R2 ఎంత? R2 R1 R1 ఎంత? 3R. ఓకే. ఇంటూ రో ఎంతమ్మా? రో ఎంత ఇచ్చాడు? 3 ohms మీటర్ ఇచ్చాడు. ఈజీగా ఆర్ఆర్ క్యాన్సిల్, 3 క్యాన్సిల్. ఆబ్వియస్లీ 1 వచ్చింది. ఏంటి 1 వచ్చింది? ఈ రో అనేది ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఆప్షన్స్ లో ఉందా లేదా? ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా?
ఈ విధంగా మనం చేసుకుంటాం. ఓకే, అర్థమైందా లేదా? ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ టెలిగ్రామ్లో ఉంటుంది. ఆ టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంపార్టెంట్ PYQsతో మళ్ళా కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.